హాయ్ హలో బెండకాయ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా గుత్తి బెండకాయ చేసుకొని చూడండి ఒకసారి. కొంచెం సోంపు, ధనియాలు, చెక్క, లవంగం, ఎండుమిర్చి వేసాను. సోంపు స్కిప్ చేయకండి, టేస్ట్ బాగుంటుంది. అవి కొంచెం వేగాక కొంచెం పల్లీలు, పుట్నాల పప్పు వేసి వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసేసి కొంచెం వేడెక్కిన తర్వాత దింపి ప్లేట్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం వెల్లుల్లిపాయలు, సాల్ట్, చింతపండు వేయాలి. ఆమ్చూరు వేస్తారు, ఆమ్చూరు లేకపోతే చింతపండు వేసుకోవచ్చు. తర్వాత బెండకాయలని, లేత బెండకాయలు తీసుకొని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టి పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని చెక్ చేసి, మనం మసాలా చేసాం కదా అది స్టఫ్ చేసేసి ఆయిల్ వేసి ప్యాన్లో బెండకాయలన్నీ బాటమ్కి టచ్ అయ్యేలాగా సర్దేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసేయండి. ఆ తర్వాత ఇలా టాంగ్తో అటు ఇటు తిప్పుకుంటూ కంప్లీట్గా వేగే వరకు వేయించేస్తే గుత్తి బెండకాయ రెడీ అయిపోతుంది. నేను టమాటో పప్పు